హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026 ఇయర్ మీ అందరికీ మంచి సక్సెస్ని ఇవ్వాలి. మీరు అనుకున్న కోరికలన్నీ తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఏంటంటే నేను జొన్నలతో దోశ చేస్తున్నాను అనమాట. ఇది ఏంటి అంటే జొన్నలు ప్లస్ పొట్టు మినపప్పు అండ్ మెంతులు మాత్రమే కలిపాను. రైస్ని మాత్రం యాడ్ చేయలేదు. ఈ సంవత్సరం నేను ఏమనుకుంటున్నానంటే మనం ఎక్కువగా రైస్ యూస్ చేస్తుంటాం కదా. రైస్ ఎక్కువగా యూస్ చేయకుండా అందులో కొన్ని మిల్లెట్స్ని మనం భాగం చేసుకోవాలి అని చెప్పి హెల్త్ రీత్యా నేను ఇంట్లో అయితే ఒక 5-6 కేజీస్ మంత్లో మిల్లెట్స్ని వాడటానికి ట్రై చేద్దామని. ఇంకా దోశలు ఇడ్లీ అయినా కూడా మొత్తం నేను రైస్ది మాత్రం వాడను, మొత్తం ఇవే వాడతాను. ఇట్లా జొన్నలు, పొట్టు మినపప్పు, మెంతులు నానబెట్టాను కదా, మంచి కడిగేసి మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా మనకి మార్నింగ్ వరకు ఇలా పులిసిపోతుంది పిండి చక్కగా. ఇందులో నేను ఏమాత్రం రైస్ వేయలేదన్నమాట. చక్కగా ఇప్పుడు మనం పెనం మీద ఇట్లా ఉల్లిపాయతో నూనె రాసేసుకొని వేసుకుంటే ఈ దోశలు కూడా మనకి ఆ దోశల కన్నా కూడా ఈ దోశలే చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకరోజు జొన్నలు, మొన్న సద్దలతో చేశాను, ఇడ్లీ చేశాను, దోశ చేశాను, పునుగులు కూడా చేశాను. అన్నీ వస్తాయండి మనం ఒకసారి రుబ్బి పెట్టుకుంటే మాత్రం. ఏ టిఫిన్ అయినా ఊతప్పం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మనం కూడా ఇయర్ పెరుగుతూ ఉంటే హెల్త్ కోసం మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. రైస్ తింటే మనకి తొందరగా అరిగిపోతుంది కదా, మళ్ళీ వెంటనే ఆకలేస్తుంది. ఇలాంటివి మనకి చాలా బలం కదా, వీటిల్లో చాలా విటమిన్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది. జొన్నలు, రాగుల్లో చాలా కాల్షియం ఉంటుంది. ఇట్లా అనమాట. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. రైస్ వేయకపోయినా కూడా ఓన్లీ పొట్టు మినపప్పు 1 గ్లాసు, 2 గ్లాసులు జొన్నలు, చిన్న అర చెంచా మెంతులు, అంతే. ఏం లేదు, చక్కగా వచ్చాయి దోశలు. ఇంత చక్కగా వస్తున్నప్పుడు మనం వాటిని ఎందుకు ఆ జొన్న రొట్టెలు చేయాలంటే కూడా మనకి చాలా రాదు, మనకి కుదరవు. అవి కూడా కొంచెం గట్టిగా వస్తే మనం తినలేము. ఇలా దోశలు ఎలాగో మార్నింగ్ టిఫిన్ చేసుకుంటాం కాబట్టి అలా మనం యూస్ చేసుకుంటే బాగానే ఉంటుందండి. ఇడ్లీ వేసుకున్నా కూడా బాగానే వస్తాయి, గట్టిగా ఉంటాయి, అట్లా ఏముండదు. మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేసేసేయాలి. తర్వాత మనం ఏదో మధ్యలో అలవాటు చేస్తే మాత్రం వాళ్ళు అలవాటు చేసుకోరు. మాకు తెల్లగా ఇడ్లీ కావాలి, తెల్లడి దోశలు కావాలి, ఇలా ఒక టేస్ట్కి అలవాటు పడిపోతారు. ఇది కూడా సేమ్ టేస్ట్. ఇప్పుడు నేను పుదీనా కొత్తిమీర చట్నీ చేసి ఉంచాను, ఆ చట్నీ వేసుకొని తిన్నాము. ఇంకా చికెన్ కర్రీ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలాగనమాట. కొంచెం మనం హెల్త్ గురించి పట్టించుకోవాలి కదా అనేసి నేను మాత్రం ఎప్పుడు మనకి ఒక మంత్లో 20 కేజీస్ రైస్ పడతాయి కదా, అందులో 5-6 కేజీస్ మాత్రం నేను కంపల్సరీ ఈ మిల్లెట్స్ని వాడదామని పూర్తిగా డిసైడ్ అయిపోయాను. ఇంకా మధ్యాహ్నం లంచ్లో అయితే రైస్ ఎలాగో తప్పదు, రైస్ తినకుండా అయితే ఉండలేము. ఇంకా మార్నింగ్ టిఫిన్స్లో మాత్రం రైస్ యూస్ చేయొద్దని డిసైడ్ అయ్యాను. ఇది అన్నమాట నేను న్యూ ఇయర్లో తీసుకుంది. ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా షేర్ చేస్తాను ఇంకేమేమి చేస్తున్నాను. ఇది అన్నమాట. దోశలు అయితే చాలా బాగున్నాయండి, మీరు కూడా ట్రై చేయండి. మీరు అనుకోవచ్చు మీరు ఏ దోశలు తింటే మాకెందుకు ఏంటి అని, కానీ ఇది అందరికీ ఒక సేన్గా చూపిస్తే మీకు అందరికి కూడా చేసుకోవాలన్న ఉత్సాహం వస్తుందని చేసి చూపించాను. హెల్త్ కోసం అన్నమాట. ఓకే.